యూటీఎఫ్ జిల్లా స్వర్ణోత్సవ సభ అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకి జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి అధ్యక్షతన వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగశాలగా మారుస్తోందని, సిలబస్ను వారిష్టం వచ్చినట్లు మారుస్తూ విద్యార్థులను ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాగే 117 జీవో వలన ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ రద్దు కాలేదని అన్నారు. ఇటీవల దేశంలో ఎక్కడా లేని విధంగా టైం టేబుల్ను ప్రయోగించారని అన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 3 రద్దు చేయడం వలన మైదాన ప్రాంత ఉపాధ్యాయులు ఏజెన్సీకి ట్రాన్స్ఫర్లో ఉన్న వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని, ఆ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి అన్నారాము మరలా పీఆర్సీఐఆర్లపై పోరాటం చేయడానికి సన్నద్ధం అవ్వాలని అన్నారు. జి చిన్నబ్బాయి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అనకాపల్లి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నూతన అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత 3వ మహాసభ జరుపుతున్నాము. ఈ సభలో మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ప్రభుత్వాన్ని కోరే ఒకే ఒక అంశం, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని ప్రయోగశాలగా మార్చొద్దు అనేది మా డిమాండు. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ని ప్రయోగశాలగా చేస్తున్నారు. సిలబస్ మారుస్తున్నారు, కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నారు, స్కూల్ టైమింగ్స్ మారుస్తున్నారు. ఈ రకంగా కొత్త యాప్స్ని మళ్ళీ మా మీద పెట్టి బోధనేతర పనుల్ని అధికం చేస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వం ఒక ప్రయోగశాలగా మార్చింది. గత ప్రభుత్వం సిబిఎస్ సిలబస్ని ప్రవేశపెట్టింది. అంతకుముందు స్టేట్ సిలబస్ ఉండేది. తర్వాత ఐబీ అనే ఒక ఇంటర్నేషనల్ బకాలారియట్ అనే ఒక సిలబస్ని ప్రవేశపెట్టాలని సూచించారు. కానీ ఇలాగా ఒక వ్యవస్థలో నిర్దిష్టమైన ప్రణాళిక, నిర్దిష్టమైన సిలబస్ లేకుండా ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంక్ డబ్బుల కోసం సాల్ట్ పథకం అని రకరకాల పథకాలతో విద్యని ముందుకు కొనసాగనీయకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. నిరంతరం ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంవత్సరం అంతా నడుస్తుంది. నిరంతరం ఏదో రకమైన యాప్స్లో ఆన్లైన్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఉపాధ్యాయులు నిరంతరం బోధన తప్ప మిగిలిన కార్యక్రమాలకు మేము అప్పగించబడుతున్నాము. అలాగే ఈ టైమింగ్స్ కూడా మొన్న రీసెంట్గా మార్చి మమ్మల్ని అందరినీ ఆందోళనకు గురి చేశారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, స్థిరమైన సిలబస్ని, సమాజ అవసరాలకి సరిపడే సిలబస్ని, అలాగే సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంచే సిలబస్ని, శాస్త్రీయ రంగాల్లో అభివృద్ధి చెందించే సిలబస్ని, సమాజాన్ని సర్వతోముఖాభివృద్ధిని కలిగించే సిలబస్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పరచాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము.